ఇవాళ పవన్ కళ్యాణ్ గారి తన ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీని సుస్పష్టంగా నేను ఇంకొన్నాళ్ళు నా అనుభవాన్ని సంతరించుకోవాలంటే చంద్రబాబు గారు లాంటి వ్యక్తితో ఎలాగైనా ముందుకెళ్తేనే కానీ నాకు అనుభవం సంతరించుకోవడం చాలా కష్టమైన నేపథ్యాన్ని చాలా దయాసుల్లో ఆయన చాలాసార్లు షేర్ చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. సో ఈ కోణంలో కూడా తన పార్టీ కార్యకర్తలకి తన వాళ్ళకి మనకి అనుభవం సంతరించుకోవాలి. రేపొద్దున అధికారంలోకి వస్తే మనమే కనుక అధికారాన్ని కైవసం చేసుకున్నా మనకి అక్కడ ఏవో నిరుపయోగంగాను నిస్సాయ స్థితిలో ఉండే కన్నా ఈ చతురత మనకి అనుభవానికి యాడ్ అయితే, ఎందుకంటే ఆయన వయసు ఎంత కాదన్నా 50 ఉన్నాడు, ఆయన ఈజ్ నాట్ సో ఏజ్డ్. సో ఇంకొక 10 years అయినా 60 years వయసు తర్వాత ఇంకొక 20 years పొలిటికల్ ఏరాలో ఒక ఫ్రంట్ ఎండింగ్ వారియర్ కింద ఉండొచ్చు. సబ్జెక్టు ఇట్లా తెలుగుదేశం కానీ బీజేపీతో కానీ ఆయన కబంధ హస్తాలను నలక్కుండా ఇండిపెండెంట్ కేపబిలిటీని పార్టీ పునర్నిర్మాణంలో అంకితం చేసుకోగలిగింది. అంతేకాని ఇదే ఒక పారాసైట్ తత్వంతో రేపొద్దున తెలుగుదేశం నన్ను నాయకులు లేకపోయినా ఎవరో ఒకరు 13 మందిని లాస్ట్ టైం ఇచ్చినట్టు ఇంకోసారి కొన్ని స్థానాలు ఎక్స్ట్రా ఇచ్చినా ఇచ్చుకోవచ్చు, లేదా నా దగ్గర నుంచి మళ్ళీ త్యాగం చేసి బీజేపీ వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ నేపథ్యం అయితే మాత్రం నాయకత్వ పటిమల్ని క్షేత్రస్థాయిలో ప్రజలు చాలా తీవ్రంగా గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి తన నియోజకవర్గం పట్ల కానీ అయితే వాళ్ళు గెలిచిన 21 నియోజకవర్గాల్లో వాళ్ళ చిత్తశుద్ధి టువర్డ్స్ అలైనింగ్ విత్ తెలుగుదేశంతో చాటుకుంటున్నారా, లేదా స్వయం ప్రతిపత్తితో వాళ్ళ క్షేత్రస్థాయిలో వాళ్ళ ప్రతిభా పాఠాలను పంచుకుని చూపిస్తున్నారా అన్నది మాత్రం ఒక యాడ్ స్టిక్ అన్నది ప్రజల దగ్గర ఉంటుంది. ఇది రేపొద్దున జనసేనకి యాడ్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక ఫ్లేవర్. ఇది కనుక క్షేత్రస్థాయిలో తెలుగుదేశంతో అయినప్పుడు వీళ్ళ బదులు ఆన్లైన్ గెలిపించుకోవచ్చు అన్న కోణం ఒకటి వస్తుంది, లేదంటే వీళ్ళిద్దరితో ఇది కానప్పుడు ఆల్టర్నేటివ్ నెంబర్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుందా అన్న కోణం కూడా ఎక్స్ప్లోర్ అవడానికి ఎక్కువ ఉంటుంది. అంచేది ఈయన తన అంతర్గత ప్రసంగాల్లో కూడా వాళ్ళ మనోధైర్యానికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా బేరీ చేసుకోకుండా ఇంకా వీఆర్ స్టిల్ బ్యాంకింగ్ అని తెలుగుదేశం అన్న కోణంలో ఆయన ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో శ్రేణుల్లో ఎక్కడో దగ్గర ఒక నిరాశ నిస్పృహ ఉంటుంది. ఎందుకంటే అతనిలో ఉన్న అగ్రెసివ్ డైమెన్షన్స్కే చాలా మంది ప్రభావితమైన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఆయన 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆయన స్పీచ్కి ఎంతో మంది ప్రభావితం అయ్యారు, అందులో నేను ఒకడిని. అట్లీస్ట్ మనకి ఈ దయనీయమైన స్థితిలో ఒక అగ్రెసివ్ మోడ్లో పాలిటిక్స్ చేయడానికి వచ్చాడు అనుకున్నాం, కానీ అది రోజు రోజుకి డైల్యూషనే కనబడింది తప్ప ఆ అగ్రెసివ్ నోట్లో ముందుకు తీసుకెళ్ళడంలో ఎక్కడ ఆ తన ప్రతిభా పాఠాలు ఎక్కడ కనబడదు. అని మీరు అన్నట్టు 19లో ఆయన ఓటమిని తను జీర్ణించుకోలేక నేను ఇంకొక ఆధారం లేకుండా నేను గెలవలేనన్నది అసలు ప్రియాక్టివ్ కంక్లూజన్ అంటాం మేము. ఈ పాలిటిక్స్ లో ప్రీ కంక్లూజన్స్ తో ఎప్పుడైనా పాలిటిక్స్ చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే ఆయన భుజాల మీద ఒక నిబద్ధత కలిగిన పార్టీ ఉంది. ఇఫ్ యూ వుడ్ హావ్ బ్యాంక్డ్ విత్ తెలుగుదేశం ఎస్ అలా అన్నలాగే ఏం చేస్తుంటే రాజ్యసభలో ఎంపీలో ఇప్పుడు ఆయనకు ఒక నియోజకవర్గం ఇచ్చి ఎస్ ఆయన గెలిచిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి చేయడం అనేది క్రైటీరియా కాదు కదా. ఇవాళ ఆయన నమ్ముకున్న క్యాడరు, ఆయన నమ్ముకున్న లీడర్లకి తన పరంగా ఏం న్యాయం జరుగుతుంది అన్నది పెద్ద ప్రశ్న. అండ్ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ తెలుగుదేశంతో ఉదాహరణకి ఆయన ఒక ఉభయ గోదావరి జిల్లా నుంచి ఒక అతను రాజీనామా చేసిన ఉదంలో 37 మంది డైరెక్టర్లు 36 మంది సేమ్ సామాజిక వర్గం దగ్గర అతనికి న్యాయం జరగలేదు. ఈవెన్ తిరువూరులో అతనికి సంబంధిత ఇన్ఛార్జికి న్యాయం జరగలేదు. సో ఇలాంటివి రాబోయే రోజులు ఇవాళ ఆ మాటకొస్తే మా పిఠాపురం వర్మ గారికి కూడా న్యాయం జరగలేదు. సో ఇవన్నీ కోణాల్లో రెండు పార్టీలు నాయకత్వాలకి పెద్దపీట వేస్తుందో లేకపోతే నాయకులకు సముచిత స్థానం ఇచ్చే దగ్గర వీళ్ళ దగ్గర నుంచి ఒక వైటల్ రోల్ అన్నది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది దగ్గర అందులో చంద్రబాబు నాయుడు గారు పిఠాపురంలో వర్మ గారి విషయంలోనూ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆద్యంతో వాళ్ళ నాయకుల సంరక్షణలో ఫెయిల్యూరే కనబడింది నాకైతే. బట్ ఇక మీదకైనా కార్యాచరణ రేపొద్దున రాబోయే రోజుల్లో